నీకోసం పరమునే విడిచి దిగి వచ్చారే, రిక్తునిగా చేసుకున్నానే, నిన్ను ధనవంతుడిగా చేయటానికి దారిద్ర్యతను అనుభవించానే, నీకోసం నా ఒంట్లో రక్తపు బొట్టు లేకుండా చివరి రక్తపు బొట్టు దాకా దారపోసానే. దేనికి దేనికి? కేకులు కోసుకుంటావనే? దేనికి? ఇంకా జల్సాలు చేస్తావనా? క్రొత్త సంవత్సరం వచ్చిందని ఎంజాయ్మెంట్లో ఇంకొంచెం ఎంజాయ్మెంట్లు యాడ్ చేసుకుంటావనా? ఎందుకు? దేవుడు అడుగుతున్నాడు ఈ ప్రశ్న. ఏమని? నువ్వు నిజంగా కొత్త వ్యక్తిగా మారావా? ఆయన అడుగుతాడు, నువ్వు నూతన వ్యక్తిగా మార్చబడాలని. నేను ఒక మాట చెబుతున్నా, క్రీస్తులో ఉన్నవాడు నూతన సృష్టి. ఇంకా వాడిలో పాతవి ఏమైపోతాయి? గతించిపోతాయి. ప్రశ్న, పాతవి నీలో గతించాయా? నువ్వు నూతన సృష్టిగా మారావా? అలా మారలేదంటే నువ్వు ఇంకా క్రీస్తులో లేవు. క్రీస్తులో ఉన్నట్టు ఏం చేస్తున్నావు? అనుకుంటున్నావు. క్రీస్తులో ఉన్నోడు నూతన సృష్టి. క్రీస్తును కలిగి ఉన్న